హై ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోస్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీజీపీఎస్సీ అయితే సిద్ధమవుతుంది. మరి ఇంజనీరింగ్ సర్వీస్లో జాబ్ క్యాలెండర్ తొలి నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి కూడా ఇక్కడ భావిస్తున్నటువంటి సమాచారం అండి. దాదాపుగా ఇక్కడ చూడొచ్చు, మనకు 500 పైగా పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. ఎవరైతే ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ప్రిపేర్ అవుతున్నారో కంటిన్యూ చేయండి. దాంతోపాటు మిగతా సంబంధించినటువంటి గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, అదేవిధంగా మనకు ఎస్ఐపిసి సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, అదేవిధంగా మనకు సంబంధించినటువంటి డిఎస్సి అలాంటి మిగతా జేఎల్ డిఎల్ లాంటి ఉద్యోగాలు కూడా, సెరికల్చర్ లైబ్రరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా వరుసగా వచ్చే అవకాశాలు ఇక్కడ కనబడుతుందన్నమాట. రోస్టర్ ఆధారంగా కమిషన్ ఇప్పటికే పరిపాలన ప్రక్రియ పూర్తి చేసిందనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు ఏదైతే ప్రభుత్వ ఇంజనీరింగ్ సర్వీసుల్లో ఈ యొక్క నియామకాలను భర్తీ చేయడానికి ఇక్కడ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉండడం జరిగింది. ఏదైతే ఓటీఆర్ సంబంధించినటువంటి అప్డేట్ ఏదైతే ఉన్నదో తాజా కలర్ ఫోటోతో అప్లోడ్ చేయాలనేసి, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉంటే అది కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత మరి నాన్ క్రీమ్ లేయర్ కేటగిరీకి సంబంధించినటువంటి అది కూడా, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ లాంటి మరి కొత్తగా ఎస్సీ వర్గీకరణ తర్వాత మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి కూడా అప్డేట్ చేయాల్సింది కూడా ఇక్కడ ఓటీఆర్కి సంబంధించినటువంటి టీజీపీఎస్సీ చెప్పడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ మనకు అప్డేట్ చేయకపోతే తర్వాత ఈ నోటిఫికేషన్స్కి వాళ్ళు ఎలిజిబుల్ కానట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఏదైనా సరే మరి నోటిఫికేషన్స్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ మనకు రాబోయేటటువంటి నోటిఫికేషన్స్కు ఈ ఓటీఆర్ అనేది ప్రామాణికంగా కాబోతుంది. సో కాబట్టి ఇక్కడ విద్యార్థులు గమనించాల్సినటువంటి విషయం ఏంటిదంటే, మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే 100% వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రూప్స్ సంబంధించినటువంటి ఎస్పెషల్లీ గ్రూప్ 1లో దాదాపుగా 200 నుంచి 300 వరకు ఇక్కడ పోస్టులను ఎక్స్పెక్ట్ చేసే ప్రయత్నంలో ఉండొచ్చు. సో కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 200 నుంచి 300 వరకు వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా గ్రూప్ 2 సంబంధించినటువంటి పోస్టులు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా గ్రూప్ 2లో కూడా మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి. 800 నుంచి 1000 పోస్టులు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి మిత్రులు గమనించాల్సినటువంటి విషయం ఏంటిదంటే, మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఖచ్చితంగా 800 నుంచి 1000 పోస్టులు కూడా ఇచ్చే ప్రయత్నంలో టీజీపీఎస్సీ ఉన్నది. మిగతా సంబంధించినటువంటి గ్రూప్ 3 సంబంధించినటువంటి ఉద్యోగాలు దాదాపుగా మనకు గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 ఈసారి మెర్జ్ చేస్తే దాదాపుగా 8000 నుంచి ప్లస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8000 నుంచి 10,000 వరకు వచ్చినా కూడా మనకు ఒక మంచి అవకాశంగానే భావించుకోవాలి. ఎందుకంటే గతంలోనే గ్రూప్ 4 సంబంధించినటువంటి నియామకాలు దాదాపుగా మరి 10,000 వరకు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరి 2028 వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే రిటైర్మెంట్ సంబంధించినటువంటి వయసు ఏదైతే ఉన్నదో అవి భారీ స్థాయిలో ఇక్కడ రిటైర్మెంట్ ఉద్యోగుల సంఖ్య పెరగనున్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇయర్ అనేది చాలా ప్రామాణికంగా కాబోతుంది. కాబట్టి మీరు కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమం. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే 100% వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుందండి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనుక చూసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ అనేది 100% ఉన్నది. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇక విషయానికి వస్తే ఏపీపీఎస్సీ సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీలో దాదాపుగా మనకు చూడవచ్చు, మనకు దాదాపుగా 99,000 ఉద్యోగాలతో ఇక కొత్త నోటిఫికేషన్స్ కూడా ఇవ్వాలనేసి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అటు ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ ఈ రెండు రాష్ట్రాల్లో ఇక భారీ నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నది. సో ఇక్కడ మిత్రులు చేయాల్సినటువంటి విషయం ఏంటిదంటే, మీ ప్రిపరేషన్ ఏదైతే ఉన్నదో లాంగ్ టర్మ్ కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమం అండి. నోటిఫికేషన్స్ వన్స్ ఒకసారి ఇచ్చినారనుకోండి, తర్వాత మీకు ప్రిపరేషన్ చేసుకోవడానికి టైం ఉండదు. సో కాబట్టి ఇక్కడ విద్యార్థులు గమనించాల్సినటువంటి విషయం ఏంటిదంటే, మీ ప్రిపరేషన్స్ కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమం. సో ఎనీ హ్యావ్ నోటిఫికేషన్స్ అయితే ఈ ఇయర్లో మరి ఎక్స్పెక్ట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నది. కాబట్టి కంటిన్యూ చేసుకోండి. అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్లో ఏదైతే ఏఎస్ఓ లాంటి మిగతా లైబ్రరీకి సంబంధించినటువంటి ఇలాంటి పోస్టులు కూడా ఇంక్లూడెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనబడుతుంది. సో ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అని అంటారు.